వయసులో చేయాల్సింది ఆ వయసులోనే చెయ్యాలి, లేకపోతే ఏమవుతుంది? జబర్దస్త్ అవుతుంది, ఐ మీన్ కామెడీ అవుతుంది. అదేంటో చూడాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ స్టీవ్. నరసింహుడా మేటైన ఎటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఎటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నా పేరు సుడిగాలి సుధీర్. వెనకాల కనబడే హోటల్కి నేనే ఎండిని. ఈ హోటల్ పేరు కేవు కేక, ఎందుకంటే ఇక్కడ చాలా మంది వచ్చి కేకలు పుట్టిస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు చాలా ప్రముఖులు ఈ హోటల్కి వచ్చి హనీమూన్ చేసుకున్నారని. ఎంత బిజీగా ఉండే మా హోటల్కి వాళ్ళ గిరాకీం రాలేదంటే చాలా బాధగా ఉంది. రూమ్ ఉందా? ముందా ఫ్లూట్ వాయించడం ఆపు. ఏంటది? ఏం కావాలి నీకు? రూమ్ ఉందా? ఎవరికి? నీ మనోడికి హనీమూన్ బుక్ చేయడానికి వచ్చావా? నాకే హనీమూన్ కి. నీ హనీమూన్ 40 ఏళ్ళు లేట్ అయినట్టుంది. లోపలికి ఎంత తెలుస్తుంది హనీమూన్ ఎలా చేస్తానన్నది. సర్లే రూమ్ ఇస్తా గానీ నువ్వు ఒక్కడ వెళ్ళి ఏం పీకుతావు? మీ లేడీస్ వారు రాలేదా? వచ్చారు, మా వెనకమాలు ఉన్నారు నా ఫ్యామిలీ డార్లింగ్. ఇదేనా? ఏం మొసలే బాబు, దీన్ని తీసుకొని నువ్వు హనీమూన్కి వచ్చావు. సర్లే ఏం చేయాలి ఇప్పుడు చెప్పు. ఇదిగో వెళ్ళి సామాన్లు తీసుకురాపు. సామాన్లు తేవాలి. అయినా నువ్వు కాటికెళ్లే వయసు, నాటి పనులు ఏంటి కాక నువ్వు? పర్లేదు లోపలికి ఎంత తెలుసు అని చెప్పాను. ముందు సామాన్లు తీసుకురా, ఎక్స్ట్రా చేయరా. సామాన్లు తీసుకొస్తా. దావే అవ్వా. సామాన్లు తీసుకువెళ్ళమన్నాడు రా, సరుకుని కాదు. సారీ అవ్వ, మర్చిపోయాను. తీసుకొస్తా. సామాన్లుగా తీసుకురావు. తాళాలి. ఇదిగో ఈ రూమ్ కీస్. ఏంటి తాళం ఓపెన్ అవ్వట్లేదా? తాళా ఊపిడి ఆపితే తాళం ఓపెన్ అయింది. వచ్చి ఓపెన్ చేయ కావాలంటే చెప్పడం కాదు ఇక్కడ. అయినా నువ్వు తాళా ఓపెన్ చేయలేకపోతున్నావు, లోపలికి వెళ్ళి ఏం పీకుతావు ఏంటో. యూత్ లో మేము చాలా ఓపెన్ చేసామలే. ఓకే ఓకే లోపలికి ఎక్స్ట్రా ఓపెన్ చేయగ నువ్వు. అమ్మా అయ్యో రామకృష్ణ రామకృష్ణ, ఈ విధవ నన్ను చూసి సైగలు చేస్తున్నాడు. ఏమనుకుంటున్నా నా గురించి నీకు తెలియదు, దాని గురించి అస్సలు నీకు తెలియదు. దాన్ని ఏం అడిగినా ఒప్పేసుకుంటా తొందరగా. పిచ్చిగాలు పట్టింది ఏంటి? ముందు అగ్గిపెట్టి వెలిగించడం ఆపు. ఇందాన్ని చంపేస్తున్నా ఒకటే. నేను టిప్పు గురించి మాట్లాడుతున్నా. నాకు అవసరం లేదు. వస్తే పిచ్చిదాన్ని నేను అడుగుతున్నాను టిప్పు. అయినా సరే అవసరం లేదు. అవసరం లేదు నేను చెప్పాను, ముందు పని చూసుకో. ఇదిగో ఎవరైనా రాగలరు, రాకుండా చూసుకో. మేము హనీమూన్ చేసుకోవాలి. ఏంటో ఫస్ట్ టైం హనీమూన్ వచ్చాం, కేక పుట్టించాలి. మీ ఓపిక అర్థమైందా? ఇదిగో అప్పుడులా చేయకు. ఆ సూట్ కేసు అక్కడ పెట్టాను, తీసుకురా. ఓపెన్ చెయ్యి. రైడ్ కాదు, మా కొత్తగా పెళ్ళైంది, హనీమూన్ చేసుకుందామని వచ్చాను. ఏం చేస్తారు మీరు మా రూమ్ లో? మా రూమ్. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు అంటే ఆగండి, ఇది మా రూము. మీ రూమ్ నెంబర్ ఎంత చెప్పండి. మీ రూమ్ నెంబర్ చెప్పండి ఫస్ట్. మా రూమ్ నెంబరు 66. 66? ఒకసారి తిప్పు. 99 అంటే ఇది. లోపలిగా చేసుకోండి. సారీ తప్పు అయిపోయింది. అలా ఎలా తప్పు చేస్తారు? యూత్ ఎవరిలో తప్పు చేయక ఇంకెప్పుడు తప్పు చేస్తారు? నాగబాబు గారు ఇదే మాట అక్కడికి వెళ్ళి కూడా చెప్పొచ్చు ఆయనకి. మేము వెళ్ళి అక్కడ హనీమూన్ చేసుకుంటాం, మీరు ఇక్కడ అమ్మా నాన్న ఆట ఆడుకోండి. ఆ ఆట ఆడితేనే మేము అమ్మా నాన్న అయ్యామమ్మా. ఆడుకోండి. ఆడుకుంటాంలే. అబ్బో మాకు తెలుసు మరి. ఈ ముసలోడు మొత్తం మూడన చెడగొట్టాడు. నీకు మూడేగా కావాలి అని తెప్పిస్తాను. ఇలా కూర్చో. ఇక్కడ ఇదిగో అలా కూర్చోడమేనా? ఏమేనా బట్టలు తీసేది ఉందా? ఎందుకు అంత తొందర? తీయమంటున్నావుగా, మొత్తం తీసేనా? మొత్తం తీసే. నీవి కూడా తీసేనా? నీవి కూడా తీసే. సరే.
అబ్బా ఏంటి బట్టలు ఇప్పేస్తాడు ఏంటాడు? వచ్చేంతసేపు అయింది కనీసం సాక్స్ కూడా తీయలేదు. వాడు చూడు రాగానే బట్టలు కూడా తీయించేస్తున్నాడు ఇక్కడ. సారీ. ఇదిగో ఈ నాడ రావట్లేదు. ఎలాగా తీసేదే కదా, ఎందుకంత టైట్ గా కట్టుకోవడం? నేను తీస్తాను. నాడా తీయడమేట్రా? ఎందుకంత తొందర పెడుతున్నావు? మెల్లిగా తీయొచ్చుగా. తీస్తానులే, ఇలా కాదు గాని దీన్ని కట్ చేసేస్తా. కట్ చేస్తాడంటాడు. ఏం కట్ చేస్తాడు? ఆడేదైనా కట్ చేయగలడు, ఆడు అలాగే ఉన్నాడు. అమ్మో ముసల్లా నీ వయసులో అనిపిస్తున్నాడు అంటే ఆ వయసులో కెవ్వు కేకే. ఏం కాలేదులే. అరే ఇది ఎక్కడే? అబ్బా ఈ పోజులో నువ్వు ఎంత బాగున్నావు. నువ్వు కూడా. అమ్మా అబ్బో అయ్య బాబోయ్. చూసావా బండి పాతనే పికప్ ఎలాగుంది అక్కడ? అది కాదే ఈ ముసలోడా నాగబాబే అలా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఏంటో ఇడు? ఎలా ఉంది? కంఫర్ట్ గా ఉంది. కంఫర్ట్ అంటాడేంటి? ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎలా ఉందని అడగవే. ఇప్పుడు ఎలా ఉంది? అచ్చం నీలానే ఉంది. ఏంటే మనకిది? ఇప్పుడు నొక్కుతాను. మెల్లగా నొక్కు, నొప్పేస్తుంది. ఇదిగో అలా కాదు, ఇలా సైలెంట్ గా నొక్కడం అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ఏదైనా టీవీ పెట్టు, మంచి సాంగ్ వస్తే మంచి రసవత్రంగా నొక్కుతా. ఈ టైంలో వీడికి పాట కూడా కావాలా? వాడికి అన్ని కావాలి, నీకే ఏమి వద్దు. మంచి పాట పెట్టు. ఆడు చూడు ముసలోడైనా బుసలు కొట్టించేస్తున్నాడు అక్కడ. అయ్యో రామా, అయ్యో రామా, ముసలాడు మంచం ఎరగొట్టేశాడే. మంచం ఎరగొట్టాడా? ఈడు ఇప్పుడే మంచాలు ఎరగొడతాడు అంటే అప్పట్లో బిల్డింగ్ లూపేవాడేమో. ఏం చేస్తున్నారో దాన్ని చచ్చిపోయాడట్టుంది ముసల్ని. ఇప్పుడేం పర్లేదు కదా? పర్వాలేదు, బాగానే ఉందిగా. బాగానే ఉంది. నేను తట్టుకోలేను. నువ్వు కంచాను తప్ప మంచాలు పంచు. నాకు ఇప్పుడు అర్థమైంది. నా పాత బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాను. నీకేంటి మంచి ఎరగొట్టడం కావాలంటే కదా? చూడు నేను ఎరగొడతాను. చూడు ఇగో మంచి ఎరగొడతాను. ఇగో నేను మంచి ఎరగొడతానే బాగా. నువ్వు కూర్చో మంచి ఎరగొడుకు అంతే. ఈడి ముసలిని అయ్యా నా హనీమూన్ డైవర్స్ చేసావు కదరా. ఈ ముసలోడు ముసలి ఈడి ఏసీలో నా గోసి అక్కడి షో. ఇంకో షో వేద్దామా? ఆటలు బాగానే ఆడుతావు, ఇప్పుడే షో అయిందిగా, తర్వాత ఇంకో షో వేసుకుందాం. అవునా? ముసలోళ్ళ దయ్యాలరా ఇంకో రౌండా? అమ్మో జల్లు చల్లివా కరీ నాకి కజనివా ఏ కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరివా. రోజా గారు మీకు అనిపించింది కపుల్ కాంపిటీషన్? సూపర్ సుధీర్, బాధ్యతలు పెరిగినా కూడా ఎక్కడా మిస్ అవ్వలేదు. మీ ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది. నీది సీనుది. ఆయన గెటప్లు మార్చి సాగొడుతున్నాడు. అదేంటి అసలు లిప్స్ వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. కానీ స్టేజ్ మీకు ఎలా ఎంటర్ అయ్యొచ్చు చూపించు సీను. ఫస్ట్ ఎంట్రన్స్ లో ఏమొచ్చు సాంగ్ అంటే ఒకసారి ఏంటిది? నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా, ఆకాశమే దిగి పడుతున్నా, బిన్ లాదెన్ ఎదుటే నిలుచున్నా.
ఎక్కడ చూసినట్టుంది అది ఎక్స్ప్రెషన్. ఏవిఎస్ గారా? ఏవిఎస్ గారిది మిస్టర్ బిందు రెండు కలిపాను. రెండు కలిపి ఏదో కొంత ఏవిఎస్ ఏదో టచ్ ఉంది. నువ్వు ఒక స్పెసిఫిక్ గా ఒకటి పెట్టుకున్నావు, మరి అది నిజంగా ఒక స్కిట్ కి ఒక బెస్ట్ ఇంగ్రీడియంట్ అవుతుంది. సార్ ఆడియన్స్ కూడా ఏంటంటే కొంచెం బాడీ లాంగ్వేజ్ స్లాంగ్ ఉంటే తొందరగా కనెక్ట్ అవుతున్నారు. బాగా కనెక్ట్ అవుతున్నాను. చాలా బాగా చేస్తున్నావు సార్, వెరీ గుడ్. ఈ స్కిట్ లో స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్ గా ఇది మసాలాకి మసాలా ఇది యాక్చువల్ గా. కానీ ఇక్కడ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ ఇదేంటంటే ఇక్కడ జరుగుతున్నది వేరు, అక్కడ వాళ్ళు అర్థం చేసుకుంటుంది వేరు అవటం వల్ల ఇన్ స్పైట్ ఆఫ్ మసాలా దేర్ ఇస్ ఎ కామెడీ. సుధీర్, నువ్వు వేణు లేని లోటుని బాగా తీరుస్తున్నావు అండ్ డెఫినెట్ గా యు రాక్.